హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మాకు ఒక ఫంక్షన్ ఉండే ప్రీవియస్గా. సో ఇక్కడైతే మేము కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేసాము. ఇది బేగం బజార్ బనాజీ మార్కెట్ అండి. ఇది మనకి నగరీ మార్కెట్ ఎలానో అదే స్ట్రీట్లో ఇక్కడ బనాజీ మార్కెట్ అండి. ఇక్కడ మాకు కావాల్సిన హెయిర్ యాక్సెసరీస్ ఎంట్రన్స్లోనే ఉంటుంది ఒక చిన్న షాపు. సో ఇక్కడికైతే మేము వచ్చేసాము. అండ్ ఇక్కడ అందరికీ యూజ్ అవుతాయని చెప్పేసి వెరీ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి. అన్నీ ఉన్నాయి. హెయిర్ యాక్సెసరీస్, హిప్ బెల్ట్ అండ్ హెయిర్ పిన్స్, అరవేనీస్, ఇలా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఉన్నాయి. హల్దీకి సంబంధించిన సెట్స్ ఇలాంటివి అయితే ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి. వెరీ రీజనబుల్ ప్రైజెస్ అండి. చాలా చాలా బెస్ట్ ప్రైజెస్. అండ్ ఇక్కడైతే మేమైతే ఇప్పుడు ఇక్కడ పెట్టాం కదా, సో ఈ 3 ఐటమ్స్ అయితే తీసుకున్నాము. ఈ 3 ఐటమ్స్ మాకు 1050కి వచ్చినాయి. చెప్పడానికి మటుకి 1300 or 1400 చెప్పారు, బట్ 1050కి ఇచ్చారు. రీజనబుల్గా ఉన్నాయి. బట్ హెయిర్ది కూడా చాలా లుక్ వచ్చింది. మా కజిన్ తీసుకుంది, సో చాలా బాగా లుక్ వచ్చింది. పిక్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ తన ఫంక్షన్ కోసం ఇక్కడ తీసుకున్నాము. ఓన్లీ హెయిర్ వచ్చేసి ఎంతో పడింది, 3 కలిపి 1050. ఓన్లీ హెయిర్ అయితే 700 ఆ రేంజ్లో, 600, 700 ఆ రేంజ్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఇంకా చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి ఆ ఫ్లవర్స్ కూడా. అండ్ ఇప్పుడు హెయిర్కి హెయిర్ లీవ్ చేసుకుని బ్యాక్ పెట్టుకుంటున్నారు కదా, అవి కూడా ఉన్నాయి. హెయిర్ పెన్స్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ కొంచెం పెద్దవి ఉన్నాయి, మీడియం ఉన్నాయి. బట్ నేనైతే కొన్ని అయితే క్యాప్చర్ చేశాను మీ అందరికీ యూజ్ అవుద్దని చెప్పేసి. బనాజీ మార్కెట్ అండి, బేగం బజార్లో. ఆ మార్కెట్ ఎంట్రన్స్లోనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్ స్టోర్కి వచ్చేసాము. యష్ బ్యాంగిల్స్. ఇక్కడైతే హ్యూజ్ వెరైటీ ఉందండి, హ్యూజ్ కలెక్షన్స్ ఉన్నాయి. మనకి నచ్చిన బ్యాంగిల్స్ తీసుకుని ఒక్కొక్కటి సెట్ చేసుకోవడమే. మనకి శారీ ఆర్ ఆఫ్ శారీ ఆర్ డ్రెస్కి ఏది కావాలంటే డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. సో మాది ఇది కాంబో కాబట్టి మేము ఇలాగా సెట్ చేసాము. మరి ఇదైతే రీజనబుల్ ప్రైస్ ఏం కాదు, బాగానే ఉంది, ప్రైస్ ఎక్కువే, బట్ బాగున్నాయి కలెక్షన్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మేము గీతా ఏజెన్సీకి వెళ్ళాము. ఇది వచ్చేసి మనకి హోల్సేల్ బ్లౌజ్ పీసెస్ మార్కెట్ అండి. అండ్ ఇక్కడ నైట్ డ్రెస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి కంపేర్ టు కేబీహెచ్పి. ఇక్కడైతే ఈ కాలర్ నైట్ డ్రెస్సెస్ అయితే, కాలర్ నెక్ నైట్ డ్రెస్సెస్ 1050 ఆ రేంజ్లో ఉన్నాయి. బట్ ఇక్కడైతే బేగం బజార్లో 700 ఆ రేంజ్లోనే అవైలబుల్గా ఉన్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ మొన్న వెళ్ళాం మేము. సో లాస్ట్ టైం అయితే ఒక 3 సెట్స్ తీసుకున్నాం లాస్ట్ ఇయర్. చాలా బాగున్నాయి, ఎక్కువ డేస్ కూడా వచ్చాయి. ఇంక అందుకే మళ్ళీ తీసుకున్నాను అక్కడ నైట్ డ్రెస్. నేను అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఈ నైట్ డ్రెస్ అయితే సెలెక్ట్ చేశాను. ఎంఆర్పి 1299 ఉంటుంది, బట్ 700 ఆ రేంజ్కి ఇచ్చేస్తారు మనకి. అండ్ ఈ బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నాము. ఇది ఈచ్ వన్ 85 రూపీస్ అండి ఈ బ్లౌజ్ పీస్ అయితే. అండ్ ఇక్కత్ స్టైల్ కదా, చాలా బాగుంది. మెటీరియల్ కూడా మనకి చాలా బాగుంటుంది. 85 చెప్పారు, బట్ 80కే ఇచ్చారు. కొంచెం బార్గెన్ చేయాలి, ఎక్కువ అయితే తగ్గించలేదు. ఇంకా వేరే కాస్ట్ 50 రూపీస్, 55, 60 ఇంకా ఆ రేంజెస్ నుంచి అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. ఇదైతే హోల్సేల్ మార్కెట్, మనకి మంచిగా అన్నీ ఒకే చోట దొరికేస్తాయి బేగం బజార్లో. ఎవరికైనా ఫంక్షన్స్, ఎవరింట్లో అయినా ఫంక్షన్స్ ఉన్నా ఇంకేమన్నా కావాలంటే మీరు ఇక్కడికి విజిట్ చేయొచ్చు. ఇది కూడా 1 టైప్ ఆఫ్ పీసెస్ అండి. అవి కూడా ప్యూర్ కాటన్ పీసెస్. ఇవి ఒక స్టైల్, ఇక్కత్ స్టైల్ పీసెస్ అండి ఇవి. అండ్ ఇక్కడ నైట్ వేర్, నైటీస్, నైట్ డ్రెస్సెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి మనకి ఇక్కడ. లెగ్గిన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. క్వాలిటీ మటుకి బాగుంటాయి, క్వాలిటీ బట్టే ప్రైసెస్ ఉంటాయి కదా. నైటీ కూడా 400 or 450 ఎంతో చెప్పారు, బట్ చాలా క్వాలిటీ ఉంది, సూపర్గా ఉంది క్వాలిటీ వైజ్ అయితే. సో అందుకే నేను షాప్ నేమ్స్ కూడా ఇంక్లూడ్ చేశాను మీకు, ఏమేమి షాప్స్ అనేవి వెళ్ళినప్పుడు మీరు చూసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పి ఇంక్లూడ్ చేశాను నేను ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది హిమాలయ క్రోకరీ వరల్డ్ ఆపోజిట్లోనే అజీజ్ ప్లాజాలోనే మనకు ఉంటుందండి. ఇది ఈ డెకరేషన్ షాప్ అనేది. ఇక్కడ అన్ని చిన్న చిన్న పీసెస్ నుంచి పెద్ద మాలాస్ వరకు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. చిన్న చిన్న ఆవు గోవులు ఇప్పుడు బాగా డెకరేట్ చేస్తున్నారు కదా హౌస్ వార్మింగ్కి, లోటస్, అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. మనం తీసుకుని మనమే ఓన్గా ఇంట్లో డెకరేట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా ఇలా చాలా గార్లాండ్స్ ఉన్నాయి. ఇంకా హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయి మనకి. దేవుడి రూమ్కి సైడ్ హ్యాంగ్ చేసుకునే ఇలా హ్యాంగింగ్స్ ఉన్నాయి సింపుల్గా ముత్యాలతో. ఇది కూడా చాలా బాగుంది, నేను పట్టుకుని చూసేది నాకు అదైతే బాగా నచ్చింది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకోవాలనుకున్నాను.
ఇంక ఇప్పుడు టైం లేక నేను ఇంకా అక్కడ ఏమీ చూడలేదు. జస్ట్ ఏమేమి ఉన్నాయో కలెక్షన్ అనేవి చూపిస్తున్నాను మీకు అంతే. డ్రీమ్ క్యాచెస్ కూడా ఉన్నాయి అండ్ చిన్న చిన్న గంటలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. హ్యూజ్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. హల్దీకి సంబంధించిన హల్దీ సెట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి బేబీ షవర్కి కావాల్సిన థీమ్ వస్తుంది కదా ధర్మాకోల్తో, అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఓన్గా డెకరేట్ చేసుకునే వాళ్ళకి చాలా యూజ్ అండి ఇట్లాంటి షాప్స్ అయితే. ఇంకా క్రీపర్స్, హ్యాంగింగ్ క్రీపర్స్ ఇవన్నీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఈ షాప్ కూడా బెస్ట్ షాప్ అనిపించింది. అన్నీ ఒకే చోట దొరికేస్తున్నాయి మనకి అన్నీ. ఇది అజీజ్ ప్లాజాలోనే, హిమాలయ క్రోకరీ వరల్డ్ ఆపోజిట్లోనే అజీజ్ ప్లాజాలోనే మనకి లెఫ్ట్లో ఉంటుంది షాప్ అనేది. అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడైతే. సో విజిట్ చేయండి షాప్ కూడా. వచ్చేసి ఇది అజీజ్ ప్లాజాలోనే థర్డ్ ఫ్లోర్లోనే కేన్స్ కోసం వెళ్ళాము. సో ఈ షాప్లో అయితే అన్నీ ఒక 3 షాప్స్ 4 షాప్స్ చూసాం కానీ కొంచెం ఎక్కువే ఉన్నాయి. బట్ ఈ షాప్స్లో అయితే మంచిగా బార్గెన్ చేసాము. మంచి ప్రైజెస్, వెరీ రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఇచ్చారండి. చిన్న చిన్న కేన్స్, చిన్న చిన్న బుట్టలు నెట్ వచ్చి మనకి అవి 40-45 రూపీస్కి అలా ఇచ్చేసారు. ఇంకా చాలా ఇక్కడైతే చాలా పర్చేస్ చేసాము. చూసారా ఎంగేజ్డ్ అని చెప్పి ఇదొకటి, ఇంకా మొత్తం మనకి ఇలా డెకరేట్ చేసిన కేన్స్ కానీ ఇంకా చాలా వెరైటీ ఉంది ఇందులో. ఇప్పుడు అందరూ ఇది డెకరేట్ చేస్తున్నారు కదా, చిన్న చిన్న మినియేచర్స్ లాంటి క్యూట్ ఐటమ్స్ పెట్టి ఆ ప్లేట్స్ అండి ఇవి. సో ఇవి కూడా మేము పర్చేస్ చేసాము. ఇవి దేనికి పర్చేస్ చేసామంటే చూపిస్తాను నేను మీకు పిక్ అనేది. సో ఈ బొమ్మ ఒకటి మేము సపరేట్గా తీసుకుని ప్లేట్స్ చూపించాము కదా. సో ఇలా అక్కడ ఈ ఐటమ్స్ ఉంటే చిన్న చిన్న ప్లేట్స్లోకి ఐటమ్స్ అనేవి పర్చేస్ చేసి క్రియేటివ్గా థింక్ చేసి మేము ఇలా చేసామండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్.